ప్రైజ్ ద లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 15వ వచనం. యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించును. చాలామంది చాలా కాలంగా రోగములతో బాధపడుతుంటారు, వ్యాధి బాధలతో బాధపడుతుంటారు, బలహీనతలతో బాధపడుతుంటారు. ఏమంటే ఏందో ఈ రోగము వచ్చి పట్టుకుని కానీ తగ్గట్లేదు. ఎన్నో హాస్పిటల్స్ తిరిగాను, ఎన్నో రకాల వైద్యాలు చేయించాను, ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశాను, కానీ నా రోగం బాగాలేదు, నా రోగం తగ్గలేదు. అసలు నా పరిస్థితి ఏంటి? అసలు ఇది తగ్గుతుందా లేదా, లేకపోతే ఇలాగే చచ్చిపోతానేమని చాలామంది భయపడుతుంటారు, బాధపడుతుంటారు, అర్థం కాని స్థితిలో ఉంటారు. నా దేవుడు నీతో చెప్తున్నాడు, ఆయన సర్వ రోగములను కూడా నీ యొద్ద నుంచి తొలగిస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు. తెలుసా, యేసయ్యకు ఒక పేరుంది, ఏమో తెలుసా? స్వస్థపరచు దేవుడు, వైద్యులకు పరమ వైద్యుడైన దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో వైద్యులు ఎంతమంది అయినా ఉండొచ్చు. ఈ శరీరమునకు మాత్రం రోగాన్ని తొలగించచ్చేమో కానీ మనసుకున్న రోగాన్ని తొలగించలేరు. ఒకవేళ శరీర విషయం చూసుకున్నా కూడా పూర్తిగా రోగాన్ని తొలగించలేరు. కొన్ని రోగాలు ఉన్నాయి, వాటిని పూర్తిగా తొలగించడం కష్టం. ప్రైజ్ ది లార్డ్. కానీ నా దేవునికైతే అవి అసాధ్యము కాదు. ఆయన సమస్తాన్ని సాధ్యపరచగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఈ సాయంకాలపు వేళ ఆయన నీతో చెప్తున్నాడు, నువ్వు ఏ రోగంతో బాధపడుతున్నా, ఏ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా, ఏ వ్యాధి బాధలతో ఇబ్బంది పడుతున్నా, నేను నిన్ను స్వస్థపరుస్తాను, నీ యొద్ద నుంచి ఆ రోగాలు నేను తొలగిస్తాను అని చెప్తున్నాడు అనమాట. ప్రభా తొలగిస్తావు, అట్లయితే ఇప్పుడు నేను ఏం చేయాలంటే నువ్వు ఆయన దగ్గరికి రావాలి. ఇప్పుడు నీకు రోగం వచ్చింది, ఏం చేస్తావు? డాక్టర్ దగ్గరికి వెళ్తావు కదా. డాక్టర్ నీ దగ్గరికి వస్తాడా? డాక్టర్ దగ్గరికి నువ్వు వెళ్తావు కాబట్టి, అలాగే స్వస్థపరిచిన దేవుని దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే, నువ్వు ఎవరైనా కావచ్చు, ఏ కులం మతం అని ఆయన పట్టించుకోడు. నువ్వు ఆయన దగ్గరికి వస్తే చాలు, ఆయన అడిగితే చాలు, ఆయన స్వస్థపరిచే దేవుడు కాబట్టి ఖచ్చితంగా నిన్ను ముట్టి స్వస్థపరుస్తాడు. ఆయన రక్తంతో నిన్ను కడిగి శుద్ధి చేసి నీ ప్రతి విధమైన పాపశాప దోషముల నుంచి కూడా నీకు విడుదలిస్తాడు. నీ వ్యాధులు రోగముల నుంచి కూడా నీకు విడుదలిస్తాడు, స్వస్థపరుస్తానని దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో చెప్తున్నాడు అనమాట. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సాయంకాలపు వేళ నువ్వు ఎలాంటి రోగములు వ్యాధి బాధలతో బాధపడుతున్నా నా యేసయ్య దగ్గరికి ఒకసారి రా, ఖచ్చితంగా ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. నువ్వు ఊహించని అద్భుతాలు నువ్వు చూస్తావు. నువ్వు ఎక్స్పెక్ట్ చేయవు, ఖచ్చితంగా నేను స్వస్థత పొందుకుంటానని ఎక్స్పెక్ట్ చేయవు, నా జీవితం మారుతుందని ఎక్స్పెక్ట్ చేయవు, నా పరిస్థితి మారుతుందని ఎక్స్పెక్ట్ చేయవు. కానీ నా దేవుని దగ్గరికి రా, నువ్వు ఊహించని కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు నువ్వు చూస్తావు. ప్రైజ్ ది లార్డ్.